నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల అభివృద్ధికి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. అధికార టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఉద్యోగిపై దౌర్జన్యం తీవ్రంగా మండిపడ్డ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన. నేడు జాతీయ లోక్ అదాలత్, పెండింగ్ లో ఉన్న పలు కేసులు రాజీ. నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు. ఎస్డీఆర్ విద్యా సంస్థల ఆవియా ఎర్లీ లెర్నింగ్ స్కూల్ నందు ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం. ప్రభుత్వం నుండి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చాకనే కళాశాలల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. న్యాయశాఖ మంత్రి ఇలాకాలో అక్రమాల పర్వం, పార్కు స్థలాన్ని కబ్జా చేసిన టీడీపీ నేత, చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు. మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లో మరోసారి చిరుత సంచారం. నంద్యాల పట్టణ అభివృద్ధికి తాము పూర్తిగా సహకారం అందిస్తామని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. స్వపక్షం విపక్షం అన్న భేదాలు తమకు లేవని, తామంతా ప్రజాపక్షంగా ఉన్నామని, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పని చేస్తామని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అన్నారు. ఎన్నికల అనంతరం శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పొందుపరిచిన అజెండాలోని 30 అంశాలు ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదించడం జరిగింది. సమావేశంలో ప్రధానంగా గత ప్రభుత్వంలో గడప గడప పనులకు సంబంధించి చేపట్టిన పనులకు విడుదల చేసిన నిధులలో మొదటి విడతలో 1,65,00,000 రూపాయలు, రెండవ విడతలో 75 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి చేపట్టిన పనులకు నిధుల మంజూరు కొరకు అజెండాలో తెలిపిన పలు అంశాలను రాటిఫికేషన్ కొరకు కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచడం జరిగింది. ఈ విషయంపై కొంత చర్చ జరిగింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనులను నిధులను విడుదల చేయడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. గడప గడప పనులకు సంబంధించి చేపడుతున్న పనులు సగంలో ఆగిపోయాయని, వాటికి నిధులను జనరల్ ఫండ్ నుండి విడుదల చేసి పనులు పూర్తి చేయాలని 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరడం జరిగింది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన తమకు ఉద్యోగులు కమిషనర్ స్పందించి పనులు చేయాలని కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయాలని, నిబంధనల ప్రకారం అధికారులు నడుచుకోవాలని, ఉద్యోగస్తులం కాబట్టి భయపడక తప్పదని కౌన్సిల్లో కమిషనర్ నిరంజన్ రెడ్డి సదరు కౌన్సిలర్ అడిగిన విషయానికి ఆచితూచి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అనేక పనులు నిలిపివేయబడ్డాయని, వాటిని పునరుద్ధరించి ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించాలని కౌన్సిలర్లు కోరారు. త్వరలో టెండర్దారులతో అధికారులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొన్ని వర్కులు నా దాంట్లో అగ్రిమెంట్ అయినాయి అధ్యక్ష, అవి ఇంకా స్టార్ట్ చేయలేదు. దాని పరిస్థితి ఏంటి అధ్యక్ష? కాంట్రాక్టర్స్ ని పిలిపించి మాట్లాడి తప్పకుండా గౌరవ సభ్యులను అందరినీ పిలిచి ఇలా ఉందని మీతో చర్చించిన తర్వాత కౌన్సిల్ కి తీసుకొస్తాను. అదే అధ్యక్ష, దాని మీద కొంచెం చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ కౌన్సిలర్ ఈ కౌన్సిలర్ అనేది కాదండి. ఇది ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆదేశాలు ఇస్తుందో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులము, అలాగే కౌన్సిల్ కూడా కొన్ని నిబంధనలకు లోబడి మనం నడుచుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. మన కృష్ణమోహన్ గారు కమిషనర్ గారు భయపడుతున్నారన్నారు. నిజమే, ఉద్యోగస్తులం భయపడక తప్పదు. ఎవరిదైనా మేమేంటంటే పొద్దున్నే 7 గంటల నుంచి దాదాపు అన్ని వార్డుల్లో తిరుగుతున్నాము. ఎక్కడైతే అవసరం ఉంటుందో అన్ని వార్డులు తిరగడం, వాటికి సంబంధించిన సమస్యలు గుర్తించడం. కాకపోతే చాలా వరకు మా ఫైనాన్షియల్ డెలిగేషన్లో మా ఆర్థిక మేము శాంక్షన్ చేయడానికి మా పరిమితికి పైబడి ఉన్నప్పుడు తప్పనిసరిగా అది కౌన్సిల్లో పెట్టాల్సి ఉంటుంది. కమిషనర్ గారు వచ్చి చూసినంత మాత్రాన అది ఇమీడియట్ గా అయిపోవడం అంటూ జరగదు. బట్ ఏంటంటే త్వరగా ప్రాసెస్ చేస్తాం. కమ్యూనిటీ హాల్ 50% వరకు కన్స్ట్రక్షన్ జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయించవలసిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఒక రోడ్డు కూడా వర్క్ జరిగింది కానీ కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష. ఇంకో రోడ్డు కూడా మీరు కాంట్రాక్టర్ ని పిలిచి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఏ వర్క్స్ ఉన్నాయో పెండింగ్ అవన్నీ పిలిపించి ఆ కాంట్రాక్టర్స్ ఒకసారి మాట్లాడి తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. దేవనగర్లో 26 వార్డులో పైప్ లైన్ వేసాము అధ్యక్ష. నీళ్ళు ఏమో బ్రహ్మాండంగా వస్తున్నాయి.
కానీ దానికి ప్యాచింగ్ వరకు చేయాలి అధ్యక్ష. వాన పడి వర్షం పడి బురద ఉంది. దగ్గర 4 నెలలు అయింది. క్రితం కమిషనర్ సార్ గారు మా వార్డు రావడం జరిగింది అధ్యక్ష. అపార్ట్మెంట్ ముందర రోడ్ అంతా చాలా హైట్ ఉంది మేడం. ఆ కాలువ మీద కల్వర్ట్ వేయడం జరిగింది. ఆ కల్వర్ట్ కాడ నుంచి కొద్దిగా 150 మీటర్లు అధ్యక్ష రోడ్ కొద్దిగా హైట్ చేసుకుంటే మనము చాలా బాగుంటుంది. వర్షం పడితే మేడం ఆ సందులో మొత్తం నీళ్ళు ఆగుతాయి మేడం. ఎందుకంటే నమాజ్కు వచ్చేపోయేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఆ రోడ్ ఒకటి మేడం కొద్దిగా టేప్ హైట్ రేట్ చేస్తే బాగుంటుంది. మిగతా పనులు కూడా తొందరగా పూర్తి చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే రాష్ట్రంలో దౌర్జన్యాలకు తెరలేపడం జరిగింది. ఎక్కడ చూసినా గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను విధ్వంసం చేయడం, కార్యకర్తలపై, నాయకులపై, ఇళ్లపై దాడులు చేయడం జరుగుతున్నది. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం జరుగుతున్నది. నంద్యాల మున్సిపాలిటీలో పట్టణంలోని 18వ వార్డు పరిధిలో నిబంధనలను అతిక్రమించి భవన నిర్మాణం చేపడుతున్న విషయంపై సంబంధిత టీపీఓ సెక్షన్ ఉద్యోగి ఆ నిర్మాణాలను నిలిపివేయాలని భవన యజమానికి తెలియజేయగా సదరు భవన యజమాని మున్సిపల్ ఉద్యోగిపై దౌర్జన్యం చేసి వారికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడడం జరిగింది. ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన దృష్టికి రావడం జరిగింది. ఈ ఘటనపై శనివారం జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ విషయాన్ని దేశం సులోచన తీవ్రంగా ఖండిస్తూ మున్సిపల్ కమిషనర్, టీపీఓ సెక్షన్ అధికారి తీరును ఎండగట్టారు. అధికార ప్రభుత్వం హయాంలో ఉద్యోగిపై జరిగిన దాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి దౌర్జన్యాలు, దాడులు జరగడం సరికాదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉద్యోగిపై జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ గత వైసీపీ ప్రభుత్వం, అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కాలంలో ఉద్యోగులపై ఇటువంటి దౌర్జన్యాలు, దాడులు జరగలేదని అన్నారు. అనధికారికంగా కట్టడాలు నిర్మిస్తే వాటిని నిబంధనల మేరకు నిలిపివేయాలని సూచించిన ఉద్యోగిపై దాడులు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. రాజకీయాలు చేయాలని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్లగలమని హెచ్చరించారు. ఉద్యోగులను కొట్టే పరిస్థితి పునరావృతం కారాదని అన్నారు. పట్టణంలో అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న విషయాలను టీపీఓ సెక్షన్ అధికారికి తెలియజేస్తే చర్యలు శూన్యమన్నారు. తమకు స్వపక్షం, విపక్షం అంటూ ఏమీ లేదని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారమని, ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామని, తాము ప్రజాపక్షమన్నారు. టీపీఓ ఉద్యోగిపై జరిగిన ఘటనపై సభలో ఏసీపీ నరసింహమూర్తి వివరణ కోరగా ఉద్యోగిపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వాలు మారితే ఉద్యోగులు మారడం సరికాదని సులోచన అన్నారు. ఇటువంటి దాడులను ఎవరు సహించరని అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తాము 200% సహకారం అందిస్తామని తెలిపారు. నమస్కారం. ఇప్పుడు టౌన్ వైడ్ మనం అఫీషియల్ గా ఏదైనా నడుస్తుంటే కూడా మనము ఫస్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మనం ఒకటే చెప్పుకుంటున్నాం, ఇక్కడ స్వపక్షము లేదు, విపక్షము లేదు. ఇక్కడికి వచ్చాక మనం అందరము కూడా ప్రజాపక్షం వహించి పనిచేయాలని చెప్పేసి ఈ రోజు టౌన్ వైడ్ అన్అఫీషియల్ గా చాలా నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ నా వార్డు గురించి నేను ఈ రోజు మాట్లాడదలుచుకున్నా. అన్అఫీషియల్ గా నడుస్తుందని చెప్పేసి ఆఫీసర్స్ కు కంప్లైంట్ చేస్తే కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ప్లస్ ఆఫీసర్స్ నే కొట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అంటే ఇది గవర్నమెంట్ వచ్చాక చేసే దౌర్జన్యం అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా కూడా ఈ 5 years లో ఇలాంటి సంఘటనలు మన నంద్యాల టౌన్ లో జరిగాయా? ఆఫీసర్స్ కొట్టడం ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. అన్అఫీషియల్ గా నడుస్తుంది ఒక చోట అని చెప్తే ఆఫీసర్స్ వెళ్ళే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. అంటే పరిస్థితి ఏంటో చెప్పాలి. మరి కమిషనర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మేము పిలిస్తే పలుకుతామని చెప్పేసి. మరి మేము టీపీఓ సెక్షన్ కు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే కూడా అక్కడికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. మరి అన్అఫీషియల్ గా కట్టే వాటికి కనీసం స్పెషల్ జీవోనంగా తెప్పించండి. టౌన్ వైడ్ అన్అఫీషియల్ గా ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్తే ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మున్సిపాలిటీకి 1 రూపాయి మనకు ఇన్కమ్ ఉండదు, ఎక్కడ డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం. అలాంటి జీవోలను మనం తీసుకురావాలి. లేకపోతే టీపీఓ సెక్షన్ అన్న యాక్టివ్ గా ఇక్కడ పనిచేయాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటూ మీ ద్వారా మేము కమిషన్ గానీ టీపీఓ సెక్షన్ ద్వారా దీనికి క్లారిటీ ఇప్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. కంప్లైంట్ ఇస్తే కూడా దిక్కు లేకపోతే ఏంటండి ఇది? ఇంకా కౌన్సిల్ ఇంకా 21 months ఉంది. ప్లస్ మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నారు. మరి దీనికి టీపీఓ సెక్షన్ నుండి క్లారిటీ. ఒక భవన నిర్మాణం జరుగుతుంది మేడం. అది దానికి మనము G+2 వరకు పర్మిషన్ ఇచ్చున్నాం గతంలో. కాకపోతే దాన్ని మించి ఆయన అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినప్పుడు ఆ వార్డు ప్లానింగ్ సెక్రటరీ వెళ్ళి ఆపడం జరిగింది. జరిగినప్పుడు వారి మధ్య మాట కొద్దిగా పెరిగి కొద్దిగా రప్చర్ జరగడం జరిగింది. ఆ సందర్భంగా వారు కూడా ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పేసి, అంటే ఆ సంఘటన జరిగినప్పుడు మేము ఎవరం అక్కడ లేము. ఎందుకంటే అతను పొద్దున్నే వెళ్ళి ఆపడం జరిగింది. తర్వాత దాని గురించి మేము
పోలీస్ స్టేషన్లో కూడా అతని ద్వారా కంప్లైంట్ ఇప్పించడం జరిగింది మేడం. తర్వాత దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆపడం జరిగింది. ఈ రోజు వరకు అయితే అతను కన్స్ట్రక్షన్ చేయలేదు. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది మేడం. ఫస్ట్ మీరు చెప్పేది ఏం చెప్తా ఉన్నారు? ఆ అబ్బాయి చిన్న ఏజ్ 23 years గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. ఆ అబ్బాయిని గొంతు పట్టుకుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంది? ఏదైనా జరగడానికి జరిగితే మీరా రెస్పాన్సిబిలిటీ? మీరా చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరంతా ఆఫీసర్స్ కు కోఆపరేట్ చేయాలండి. ఇలాంటివి జరిగినప్పుడు ఆ అబ్బాయి ఒక్కడెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఏమంటే ఏం చేస్తారు చెప్పండి? మీరంతా కోఆపరేట్ చేస్తే కదా, మీరందరూ కోఆర్డినేట్ చేస్తే ఆ అబ్బాయితో పాటు వెళ్తే చేస్తారండి. చిన్న ఏజ్ అబ్బాయి, మా చిన్న అబ్బాయి ఏజ్ అబ్బాయి 23 years. ఏ గవర్నమెంట్ లోనైనా పని చేయించుకోవాలండి ఆఫీసర్ తో, ఇలాంటివి కాదు. మీరంతా కోఆర్డినేట్ చేయాలి. ఆ అబ్బాయికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటే ఏం చేస్తాడు? అబ్బాయి భయపడిపోతా ఉన్నాడు. నాకు ఇక్కడ పోతే ఎక్కడైనా పంపించేసేయండి అండి. ఏంటిది? ఈ 5 years లో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా చెప్పండి? జరిగాయా? ఆఫీసర్స్ ఎవరైనా సరే కోఆర్డినేట్ చేయండి. మీకు ఏ ప్రభుత్వాలతో పని లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి. మేము కూడా పబ్లిక్ నుండి వచ్చిన వాళ్ళమే. ఇంకా 20 months టైం ఉంది. కౌన్సిల్ మనది. మీరు గవర్నమెంట్ మాత్రాన్ని ఇట్లా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇది కాదండి సంస్కారము. వచ్చిన తర్వాత మనం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా కూడా మనం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత నెరవేర్చుకొని వెళ్ళాలి. దానికోసం మేము 100% సపోర్ట్ చేస్తాం. అభివృద్ధి చేయడంలో 200% సపోర్ట్ చేస్తాం. ఏ గవర్నమెంట్ ఉంటే కూడా. ఆ రోజున నేను చైర్పర్సన్ గా వచ్చిన రోజు టాప్ 10 లో 3rd place లో మన మున్సిపాలిటీ ఉండింది. వర్ష మున్సిపాలిటీలో మధుసూదన్ రెడ్డి అని ఒక IAS ఆఫీసర్ నన్ను లేచి నిల్చోబెట్టాడు. ఆల్ చైర్పర్సన్స్ మీటింగ్ లో. మీరేం చేస్తానండి ఇలాంటి దాన్ని అంటే ఫస్ట్ ప్లేస్ లో తీసుకొస్తాను సార్ అని చెప్పేసి ఆ రోజు నేను మాట ఇచ్చిన పరంగా ఆ రోజు నేను వైఎస్ఆర్ టైంలో ఉండింటే కూడా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నుండి ఆ రోజు నేను ఫస్ట్ ప్లేస్ లో అవార్డు తీసుకొచ్చాను మన మున్సిపాలిటీకి. పార్టీలకు అతీతంగా ఆ రోజు ఇచ్చారు. అట్లాంటివి అప్రిషియేట్ చేయాలి మనం. ఇట్లాంటివి కాదండి. TPO సెక్షన్ ఉండేది దేనికి? మేము డే 1 నుండి కూడా ఇదే కోరుకుంటున్నాం. రాజీయే రాజమార్గమని పెండింగ్ లో ఉన్న పలు కేసులను కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకున్నారని నంద్యాల జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సలహా మండలి సభ్యులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులను కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని కేసులు పరిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ లోక్ అదాలత్ నందు సివిల్, క్రిమినల్ పలు ప్రమాదాల్లో బాధితుల పక్షాన పెండింగ్ లో ఉన్న కేసులు, చెక్ బౌన్స్ కేసులు కక్షిదారులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి సులభ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు భవిష్యత్తులో జరిగే లోక్ అదాలత్ కు దరఖాస్తులు చేసుకోవచ్చని కోరారు. మొత్తం 207 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతిమం చేసేటువంటి ఒక కార్యక్రమం యొక్క లోకాలకు ఇవాళ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేశం మొత్తం మీద ఈరోజు నేషనల్ లోకాలను జరుపుకుంటున్నాం. ఈ యొక్క నేషనల్ లోకాలతో ఎటువంటి కేసులైనా కూడా సెటిల్ చేసుకొని పరిష్కారం చేసుకోవచ్చు. సివిల్ తగాదాలు కానీ క్రిమినల్ తగాదాలు అయితే కాంపౌండబుల్ కేసెస్ అయితే క్రిమినల్ కేసుల్లో, కాంపౌండబుల్ కేసులు అయితే వాటిని లోకాలు సెటిల్ చేస్తారు. ఈ నష్టపరిహారం కేసులు యాక్సిడెంట్కి గురైనటువంటి వాళ్ళు, గాయాలైనటువంటి వాళ్ళు కానీ లేదా చనిపోయిన వ్యక్తుల యొక్క యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క వారసులకి నష్టపరిహారం కానీ ఇచ్చేటువంటి కేసులు కూడా కొన్ని జిల్లా కోర్టులో ఉంటాయి. సో మొత్తం మీద ఏదైనా చెక్ బౌన్సింగ్ కేసు, ఏదైనా అవసరమైన డబ్బు తీసుకొని చెక్ ఇచ్చింటారు, అటువంటి కేసులు కూడా మామూలుగా అయితే ఏళ్ల తరబడి జరుగుతూ ఉంటుంది. ఈ కోర్టులో కేసు డిస్పోజ్ అయితే మళ్ళీ అప్పీల్ వెళ్తారు, ఆ కోర్టు డిస్పోజ్ అయితే మళ్ళీ పైగా హైకోర్టు వెళ్తారు, సుప్రీంకోర్టు. ఇలా ఏళ్ల తరబడి కాకుండా త్వరితగతిన వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకొని వారి యొక్క జీవితకాలంలోనే ఈ యొక్క కోర్టు యొక్క ఫలం చూడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నారు సుప్రీంకోర్టు వారు. ఈరోజు నేషనల్ వైడ్ మన రాజీ అయ్యే కేసులు, సివిల్, క్రిమినల్ కేసులు అన్నీ కూడా మనము ఇండియా వైడ్ మన ఇండియాలో ప్లస్ మన హైకోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతుంది. సద్వినియోగం చేసుకొని రాజీ అయ్యి ఇద్దరు సమానమే అని చెప్పి ఒకరు ఓడినారు ఒకరు ఓడలేదని లేకోకుండా
ఉండాలని రాజీ చేసుకునే కేసులు రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో శనివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 19 సంవత్సరాల లోపు బాల బాలికల నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక కోసం మునినాగలక్ష్మి స్మారక టోర్నమెంట్ బేతంచెర్ల పాలిటెక్నిక్ కళాశాల ఓఎస్డి రాజ సౌజన్యంతో నిర్వహించారు. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జిల్లా క్రీడా అధికారి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చదరంగం పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా చదువులలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుందని, నిరంతర సాధన ద్వారా క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో చూపిన ప్రతిభ ఆధారంగా నంద్యాలలో జూలైలో జరగనున్న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో దాదాపు 150 మంది చదరంగం క్రీడాకారులు జిల్లా వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజు చక్రవర్తి, లయన్స్ క్లబ్ కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, గవర్నమెంట్ ఆర్బిటర్ సుజాత, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మళ్ళీ నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పాల్గొంటాం. ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ సెలెక్ట్ వాళ్ళు నేషనల్ క్యాంపెయిన్ ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి చిరంజీవులు ఎదగడానికి వేదికగా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తుంది. డిఎస్ఓ గారు, రాజు గారు, అలాగే డాక్టర్ రామకృష్ణ గారు, లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లల్ని అలాగే ఉత్సాహంగా పాల్గొనేటట్టుగా ఎంకరేజ్ చేయాల్సిందిగా పరిగణన కోరుతున్నాం. నంద్యాల జిల్లా స్థాయి అండర్-19 ఓపెన్ అండ్ గర్ల్స్ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా రామకృష్ణ గారు చేయడం జరిగింది. అదేవిధంగా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికృష్ణ గారు ఈ నంద్యాల పట్టణంలో జిల్లా స్థాయి, అదేవిధంగా వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి చెస్ క్రీడా పోటీలు నిర్వహించడము చాలా సంతోషదగ్గ విషయము. ఈ టోర్నమెంట్కు సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి రామకృష్ణ రెడ్డి సార్ గారికి, రవికృష్ణ సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ నాగరాజు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల డిస్టిక్ స్థాయి పోటీలు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అధినేత రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు నంద్యాల డిస్టిక్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు మనకు క్రీడా అధికారి డిఎస్డిఓ ఎంఎస్ రాజు సార్ గారికి మరియు లయన్స్ క్లబ్ సెక్రటరీ నాగరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఇక్కడ జిల్లాలో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చే జూలై 18, 19 రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నంద్యాల జిల్లాలోనే జరుగుతాయి. ఇదే వేదిక మీదనే జరుగుతాయి. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు జూలై 18, 19 తేదీలో రాష్ట్ర స్థాయిలో గెలుపొంది మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని, దాంతో కూడా మన నంద్యాల క్రీడాకారులు ఉండాలని కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలోని ఎస్డిఆర్ విద్యా సంస్థల ఆవ్య ఎర్లీ లెర్నింగ్ స్కూల్ నందు ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం ఆ సంస్థల చైర్మన్ శనివారపు కొండారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ వైద్యులు గెలివి సహదేవుడు, డాక్టర్ రాజశేఖర రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. జాతీయ వైద్యుల దినోత్సవ విశిష్టత, గురువు యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గెల్వి సహదేవుడు మాట్లాడుతూ విద్యార్థుల మధ్య జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ వీసీరావు జయంతిని పురస్కరించుకొని జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. గురువు అనేవారు తాను వెలిగి ఇతరులకు ఆ వెలుగును అందించి సమాజంలో ఉన్నత స్థితికి చేరేందుకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Before we start, I want to wish everyone a very happy Doctor's Day. It is actually celebrated on 1st July every year.
చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి చిన్న దీపం వెలిగించడం మేలంటారు పెద్దలు. అది ఏ మార్గంలోనైనా ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత మీరు గమనించుంటారు, ఒక దీపాన్ని వెలిగించే ముందు తాను వెలగవలసి ఉంటుంది. ముందు అగ్గిపుల్ల వెలగాలి, ఆ తర్వాత కొవ్వొత్తి వెలుగుతుంది. ఆ కొవ్వొత్తితో ఇంకా ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు. అట్లా ఒక గురువు తాను జ్ఞానంతో ఉద్దీపన చేసుకుని వెలుగుతూ ఉంటే ఎంతమంది శిష్యులైనా వెలిగించవచ్చు అన్నది మనకు పరోక్షంగా చెప్తోంది సందేశం. నా శిష్యులందరూ ఈ లోకాన్ని వెలిగిస్తున్న కాగడాలు, నా శిష్యులందరూ ఈ లోకాన్ని వెలిగిస్తున్న కాగడాలు, నేను వాళ్ళని వెలిగించిన కొవ్వొత్తిని మాత్రమే అంటాడు ఒక గురువు. ఎందుకంటే గురువు ఉన్న చోట్లోనే ఉంటాడు, కానీ శిష్యులు దేశ విదేశాల్లో తమ ప్రఖ్యాతిని చాటుతూ ఉంటారు. కనుక గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వారు ఎవరినైనా తయారు చేయగలరు. నాలాంటి డాక్టర్లను తయారు చేయగలరు, ఇంజనీర్లను, ఇంకే వృత్తిలో ఉన్న వాళ్ళనైనా తయారు చేయగలిగే ఒక అపూర్వమైన వ్యక్తి, సంస్థ గురుస్థానాన్ని అలంకరించింది. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిసి రాయ్ గారి, విధాన్ చంద్ర రాయ్ గారిగా వారు ప్రసిద్ధులు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నాము. అయితే చాలా విచిత్రం ఏమిటంటే ఆయన 1వ తేదీ జూలై 1882లో పుట్టాడు. మళ్ళీ 1వ తేదీ జూలై 1962లో చనిపోయినారు. చాలా మందికి పుట్టినరోజు, చనిపోయిన రోజు విడివిడిగా ఉంటాయి, చాలా మందికి, అందరికీ. కానీ అరుదైన సన్నివేశం ఏంటంటే తన జనన మరణాలను, జయంతి, వర్ధంతులను ఒకే రోజు చేసుకోగలిగిన అపూర్వ అవకాశం ఒక బిసి రాయ్ గారికి వచ్చింది. ఈ రోజు మేము ఈ సంవత్సరం ఆవ్యా మెస్లింగ్ అనే టెలి లెర్నింగ్ సెంటర్ ని సంజనార్ గేట్ లో ఓపెన్ చేశాం. సో అందుకని ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మా మొదటి ఈవెంట్ ని ఈరోజు చేయడం జరిగింది. సో దీనికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన డాక్టర్ సహదేవ్ గారు, తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా పిల్లలకి డాక్టర్స్ లో ఈ రోజు డాక్టర్స్ కి ఉన్న గొప్పతనం, వాళ్ళ విలువ ఏంటి అనేది తెలియజేస్తూ, అలాగే మాకు ఇక్కడ 23 మంది పిల్లలు డాక్టర్ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరినీ పిలిచి డాక్టర్స్ డే ని జరపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలు పార్టిసిపేట్ చేసి చాలా డాన్సెస్ కానీ, వాళ్ళు ఇచ్చిన స్పీచెస్ కానీ, తర్వాత ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. సో అందరికీ నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సి ఉందని, ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టడం లేదని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రహించాలని డాక్టర్ రామకృష్ణారెడ్డి సూచించారు. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం ఫోన్లు చేయడం, కాలేజీలకు రావడం జరుగుతూ ఉంది. కాకపోతే మనకి గవర్నమెంట్ మార్పు వల్ల గతంలో ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తుందా లేక మార్పులు తీసుకొస్తుందా అనేటువంటి వాటి మీద క్లారిటీ లేకపోవడం వల్ల మేము ఇంకా అడ్మిషన్స్ని స్టార్ట్ చేయలేదు. గతంలో అయితే ఓఏఎండిసి వెబ్సైట్ ద్వారా 75% సీట్లని ఫిలప్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. మరి అదే విధానాన్ని కొనసాగిస్తారా లేదా కాలేజీలో డైరెక్ట్గా అడ్మిషన్ చేసుకోవాలా అన్న దాని మీద క్లారిటీ లేకపోవటం వల్ల ఆ క్లారిటీ వచ్చేదాకా విద్యార్థులు వెయిట్ చేయవలసిందిగా విద్యార్థుల్ని, తల్లిదండ్రులని కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ అనే సిస్టమ్ ఒకటి ఉంది, స్కాలర్షిప్స్ అనే సిస్టమ్ ఉంది. ప్రభుత్వ విధానం ప్రకారం మనం అడ్మిషన్లు చేయగలిగితేనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకొని అడ్మిషన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఆ నిర్ణయం వచ్చేదాకా వెయిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ, కాలేజీకి అడ్మిషన్స్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాతనే అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి సూచనని తెలియజేస్తున్నాను. అధికారం మాదే, మాకు అడ్డే లేదంటూ టీడీపీ నేతలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడుతున్నారు.
సాక్షాత్తు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల పట్టణంలోనే దర్జాగా మున్సిపల్ స్థలం కబ్జా అవుతున్నా అడిగేవారు లేరు. నంద్యాల పట్టణానికి చెందిన ఓ టీడీపీ నేత సీనియర్ న్యాయవాది రైతు బజార్ ప్రక్కన ఉన్న ఓ ఎకరా మున్సిపల్ స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డాడు. ఎకరా ఖాళీ స్థలంపై గత కొన్ని రోజులుగా సదరు టీడీపీ నేత ఆక్రమించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. సాక్షాత్తు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సొంత నియోజకవర్గంలో అన్యాయంగా మున్సిపల్ స్థలం కబ్జాకు గురి అవుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మున్సిపల్ స్థలం కబ్జాకు గురి కాకుండా పార్కు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించారు. మున్సిపల్ అధికారులతో చర్చించి స్థలం ఆక్రమణకు గురి కాకుండా చుట్టూ ప్రహారీ నిర్మించారు. ఆ స్థలానికి ఎదురుగా ఉన్న టీడీపీ నేత న్యాయవాది కార్యాలయం ఉండడంతో స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించి తన ఆధీనంలో ఉంచుకోవాలని చాలా రోజుగా కన్నేశాడు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన దారికి ఎవరు అడ్డులేరని భావించి యథేచ్ఛగా ఆక్రమణకు తెరలేపాడు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఏర్పాటు చేయించిన ప్రహారీని రెండు వైపులా కూలగొట్టించాడు. ఆ స్థలంలో కంకర మట్టి పోయించి చదును చేయించాడు. అక్కడే తన జన్మదినం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అదే స్థలంలో తన వాహనాలు నిలిపేందుకు అన్ని రకాలుగా అనువుగా ఉండేలా స్థలాన్ని చదును చేయించాడు. టీడీపీ నేత బరితెగింపు చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పార్కు స్థలాన్ని టీడీపీ నేత కబ్జా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతంలోని గోశాల సమీపంలో శనివారం 1:14 కాలంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాయి. చిరుత సంచారంతో మహానందికి వచ్చే భక్తులు సమీప గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే మహానందిలో 3 రోజుల వ్యవధిలో 2 సార్లు గోశాల ప్రాంగణంలో సంచరించడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులను ప్రజలు భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల వద్ద మహిళను చంపిన ఘటనపై స్పందించిన అటవీ అధికారులు చిరుతను బోన్లో బంధించి తిరుపతి జూకు తరలించడం జరిగింది. ఇంతటిలో ఊపిరి పీల్చుకున్న అటవీ అధికారులకు స్థానిక గ్రామ ప్రజలకు శనివారం మరో చిరుత మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతున్న దృశ్యాలతో భయాందోళన చెందుతున్నారు. జనావాసాల మధ్యకు చిరుత రావడానికి గల కారణాలను అటవీ అధికారులు అన్వేషిస్తున్నారు. చిరుతను బంధించి తమ ప్రాణాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల అభివృద్ధికి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. అధికార టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఉద్యోగిపై దౌర్జన్యం తీవ్రంగా మండిపడ్డ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన. నేడు జాతీయ లోక్ అదాలత్, పెండింగ్ లో ఉన్న పలు కేసులు రాజీ. నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు. ఎస్టీఆర్ విద్యా సంస్థల ఆవియా ఎర్లీ లెర్నింగ్ స్కూల్ నందు ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం. ప్రభుత్వం నుండి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చాకనే కళాశాలల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. న్యాయశాఖ మంత్రి ఇలాకాలో అక్రమాల పర్వం, పార్కు స్థలాన్ని కబ్జా చేసిన టీడీపీ నేత, చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు. మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లో మరోసారి చిరుత సంచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.